ఓపెన్ ఉన్నా పర్వాలేదు, ఇటు సైడ్ ఓపెన్ ఉన్నా పర్వాలేదు, ఇటు సైడ్ ఓపెన్ ఉన్నా పర్వాలేదు. మన సైడ్ మాత్రం క్లోజ్ ఉండాలి. మన సైడ్ క్లోజ్ లేకపోతే మిడిల్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లాత్ ఈ సైడ్ ఆ సైడ్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా మన సైడ్ క్లోజ్ ఉండేటట్టుగానే మెజర్ తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు క్లోజ్ వాళ్ళ సైడే వేసుకోవాలి. ఇట్లా పెట్టి వేసుకోవద్దు, ఇట్లా పెట్టి వేసుకోవద్దు. క్లాత్ అయినా పేపర్ అయినా ఇట్లా పెట్టి వేసుకోవాలి. మన సైడే క్లోజ్ ఉండాలి. ఈ స్టార్టింగ్ నుంచి వెళ్ళి లెంత్ ఎంత అనేది చూసుకోవాలి. లెంత్ ఎంత 6, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఒక దగ్గరనే చూసి ఇట్లానే కొట్టుకోవద్దు, అది క్రాస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఒక 2-3 చోట్ల ఇట్లా 6కు మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేట్ చేయాలి. ఈ 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రా, ఈ ఎక్స్ట్రా తోటే కటింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కటింగ్ చేయాలి, ఇక్కడికే వేస్తాం మనం. 6 పెట్టుకున్నాక సంకదింపుకి 3 ఇంచెస్ దించాలి. ఎందుకు 3 ఇంచెస్ దించాలంటే ఇక్కడనే మనకు షేప్ చేసుకోవడం, హార్మోల్ షేప్ చేసుకోవడం. పై నుంచి వెళ్ళి కిందికి 3 ఇంచెస్ దించిన. ఈ హ్యాండ్ లెంత్ని బట్టి ఈ దించడం ఉంటుంది. ఇప్పుడు ఈ 6, 7 ఉంది కాబట్టి 3 దించిన. అదే 4, 4.5 ఉంటే నేను 3 దించాను, 2.5 దించుతాను. ఇంకా తక్కువ ఉంటే 2 దించుతాను. తక్కువ దించాలి, 3 దించాలి. ఇదే ఎల్బో హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చినా కూడా మనం 3 దించుకోవాలి. చాలా తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది మాత్రమే పెట్టుకుంటారు. 4 అట్లా చిన్నపిల్లలకి పెడతాం మనం, 4, 3 అట్లా. ఇది దించుకున్నాక ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ ఈ మూల మీద పెట్టేసి క్లాత్ మనకు మూల ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ చంక దింపు ఎక్కడైతే 3 దించినామో ఆడికి ఇట్లా క్రాస్ గా పెట్టాలి. క్రాస్ గా పెట్టి వాళ్ళ హార్మోన్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి, డాట్ పెట్టుకోవాలి. 7.5, 15 కదా, హార్మోన్ 15, 7.5, అందులో హాఫ్. లేదంటే ఇప్పుడు ఈవెంట్ కాబట్టి 7.5 వచ్చింది. అదే మౌనికకి అయితే 7 వస్తుంది. అప్పుడు ఇట్లా ఇట్లా. ఇప్పుడు మౌనిక కంటే ఇంకా పక్కగా ఉంటారు, వాళ్ళకి 6 వస్తుంది హార్మోన్. అప్పుడు 6 దగ్గర ఇప్పుడు ఇక్కడికి పెట్టుకోవాలి. మౌనిక అంత సైజ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వస్తుంది. ఈవెన్కి ఇప్పుడు 7.5 వచ్చింది. అదే ఇంకా కొంచెం లావు ఉంటారు, వాళ్ళకి ఇంకా హార్మోన్ ఇంకా వస్తుంది. అప్పుడు ఇట్లనే ఎటు తిరిగి ఇట్లా క్రాస్ గానే ఉండాలి. ఆ క్రాస్ పెట్టిన దగ్గరనే వాళ్ళని చూసుకొని మార్క్ చేసుకోవాలి. 9.5 బయట ఏముంటుంది, ఏంటే ఇట్లా ఇది ఇక్కడ మొదట పట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా లావు ఉన్న వాళ్ళకి 9 వస్తుంది. అప్పుడు వాళ్ళకి షేప్ మనం ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. వీళ్ళకు ఉన్న వాళ్ళకి ఇట్లా చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా చేస్తాం. ప్రతి వాళ్ళకి చంకదింపు మీదనే షేప్ చేస్తాం మనం. అది ఎవరికైనా రాడ్ ఇక్కడే పెట్టి ఈ చంకదింపు ఎక్కడైతే దించుకున్నామో ఆడికి క్రాస్గా పెట్టి చూసుకుంటాం. 9.5 ఇక మ్యాక్సిమం 10 కంటే ఎక్కువ ఏమి ఉండదు ఆడవాళ్ళకు హార్మోన్ లూజు. చాలా హెవీగా ఉన్న వాళ్ళకే 10 ఉంటుంది హార్మోన్. ఇక అంతకంటే ఎక్కువ ఉండదు. నేను పుట్టిన సైజులలో కూడా లాస్ట్ 10 హార్మోన్. ఇక అంటే 45, 46 చెస్ట్ ఉన్న వాళ్ళకే హార్మోన్ అంత ఉంటుంది, 10 ఉంటుంది. నార్మల్గా అయితే 7.5, 8.5, 9.5 వరకు నార్మల్ ఉంటుంది. ఇంకా 10 అబ్బో అయితే తక్కువ, చాలా రేర్. అప్పటికి ఇప్పుడు ఈవెంట్ ఎంత వచ్చింది, మనం తీసుకున్న మెజర్మెంట్కి 7.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వదులుకొని, అంటే ఈ 1 ఇంచ్ కదిలియొద్దు, ఇది ఇట్లే ఉండాలి. ఇక్కడ ఈ 1 ఇంచ్ నుంచి వెళ్ళి డాట్ వేసుకుంటూ చంక తీసుకుంటూ ఇందులో కలవాలి. హ్యాండ్ షేప్ ఒక దగ్గర స్కేల్ ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ ఈ ఫిట్టింగ్ ఎక్కడికి పెట్టుకున్నామో 7.5 పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి పక్కకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ లెంత్ పెంచుకున్న దగ్గర హ్యాండ్ లూజు
ఇట్లా పెట్టుకొని ఫిట్టింగ్ ఎక్కడికి ఇప్పుడు ఈమెకి ఫిట్టింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకొని ఈ షేప్ చేసుకుంటాం. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర వదిలేసేయాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ ఫిట్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడే పెట్టుకోవాలి. ఈ మూల అక్కడికి పెట్టుకొని షేప్ చేసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడికి వస్తుంది ఫిట్టింగ్, అప్పుడు ఇట్లా. ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇట్లా. షేప్ అనేది రౌండ్ రాకపోతే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ ఇట్లా తిరుగుతలేదు మాకు అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నాకు దాని కంఫర్ట్ అనిపించదు. ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఉండే, 11.5 ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఈ ఫిట్టింగ్ టు ఫిట్టింగ్ కలపాలి. ఇక్కడ ఫిట్టింగ్ 7.5. ఈ దానికి ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ కింద తీసుకునే ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకు హ్యాండ్, హాఫ్ హ్యాండ్స్. ఇట్లా కట్టు కొట్టినట్టు ఇటుకే తీయొద్దు, ఇందులోకి కలిసిపోవాలి. చీజర్ ఇవ్వండి, నేను కట్ చేసి చూపిస్తాను. అందులో మనకి క్లాత్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి క్లాత్ ఉండదు, మిగలదు. అప్పుడు కొంచెం క్లాత్ పీస్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. అట్టుకులు పడతాయి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి కంపల్సరీ అట్టుకులు పడతాయి, వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.